హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇలా దోశలు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు దాకా చిన్న బొంబాయి రవ్వ వేసుకోవాలి. సొజ్జి రవ్వ అంటారు కదా, అది వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా వదిలేసి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పిండిని దీని మీద వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా దోశల మీద కొంచెం హోల్స్లా వస్తుంది. అలా అయితే దోశలు బాగా వచ్చినట్టు. దీనిపైన మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ దాకా కాల్చుకోవాలి. వన్ మినిట్ అయిన తర్వాత మూత తీసుకొని దోశని తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, దోశ బాగా కాలింది. తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలాంటి దోశని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.